హాయ్ అండి. ఎలా ఉన్నారందరూ? ఈరోజు వీడియో వచ్చేసి ఆంధ్ర స్పెషల్ పెసర ఆవకాయ. మామూలు ఆవకాయలాగా ఈ ఆవకాయ వేడి చేయదు. ఆవకాయ తింటే వేడి చేస్తుందని భయపడేవాళ్ళు ఈ పెసర ఆవకాయ ఎంత కావాలంటే అంత భయపడకుండా తినేసేయొచ్చు కమ్మగా. చాలా బావుంటుంది. నా ఛానల్‌లో మామూలు ఆవకాయ, అల్లం ఆవకాయ రెసిపీస్ కూడా ఉన్నాయి. ఏ కాయ యూజ్ చేస్తే ముక్క గట్టిగా ఉంటుంది, ఏడాది పాటు రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలన్నవి చాలా డీటెయిల్డ్‌గా చూపించాను. తప్పకుండా చూడండి. మీకు చాలా ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మరిప్పుడు పెసర ఆవకాయ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ పుల్లగా ఉన్న మామిడికాయ తీసుకుని, వాష్ చేసి డ్రై క్లాత్‌తో క్లీన్ చేసుకొని, ముక్కలు కొట్టించుకొని, ఇలా కొట్టించుకున్న ముక్కల నుంచి జీడే ఇంకా పెచ్చు పైన ఉండే సన్నటి పొర ఉంటుంది. ఆ పొర కంపల్సరీ తీసేసేయాలి. లేకపోతే ఆవకాయ త్వరగా నల్లగా అయిపోతుంది. నెక్స్ట్ స్టవ్ మీద తలసడిగా ఉన్న బాండీ ఒకటి పెట్టుకుని, హాఫ్ కప్ పెసరపప్పు వేసి మంట లో ఫ్లేమ్ మీద పెట్టి దోరగా వేగించుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే లోపల పచ్చిగా ఉండిపోతుంది. పైన అయితే రంగు వచ్చేస్తుంది. సో, లో ఫ్లేమ్ మీద ఉంచుకుని, వేగించుకుని ప్లేట్‌లోకి తీసుకొని చల్లారనించి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకొని సైడ్‌కి పెట్టుకోవాలి. నెక్స్ట్ కలుపుకోవడానికి వీలుగా ఉండే బౌల్ తీసుకుని, మెజర్‌మెంట్ కోసం ఒక కప్ తీసుకుని, ఫస్ట్ ఆయిల్ హాఫ్ కప్‌కి కొంచెం ఎక్కువ నువ్వుల నూనె తీసుకుని, ఒక సైడ్‌కి పెట్టుకోండి. నెక్స్ట్ మెజరింగ్‌కి మనం తీసుకున్న కప్ తోటి 1 కప్ అన్నీ కలిపినవి అంటే పెసరపొడి, ఉప్పు, కారం ఉంటే మామిడికాయ ముక్కలు 1 ½ to 2 కప్స్ ఉండాలి. ఇప్పుడు పెసరపొడి, ఉప్పు, కారం ఎంతెంత రేషియోలో వేసుకోవాలో చూద్దాము. మనం తీసుకున్న కప్‌లో 3 పార్ట్స్ పెసరపొడి ఉండాలి. అందుకని నేను ఒక చిన్న టీ గ్లాస్ తీసుకొని దానితో 1 ½ గ్లాస్ పెసరపొడి వేసుకున్నాను. నెక్స్ట్ 1 గ్లాస్ కారం, హాఫ్ గ్లాస్ గ్రైండ్ చేసుకున్న కళ్ళుప్పు వేశాను. చూసారా మొత్తం అన్నీ కలిపి 1 కప్ అయ్యాయి. ఇప్పుడు వీటన్నిటిని బౌల్‌లోకి వేసి ఒకసారి అన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మధ్య మధ్యలో పక్కకు పెట్టుకున్న ఆయిల్‌ని కూడా వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి పిండంతా కూడాను. ఒకసారి మెజర్‌మెంట్స్ మళ్ళీ చెప్తాను. జాగ్రత్తగా వినండి. మనం తీసుకున్న మెజరింగ్ కప్‌లో 3 పార్ట్స్ పెసరపొడి, 2 పార్ట్స్ కారం, 1 పార్ట్ సాల్ట్ వేసుకోవాలి. ఏ రకం ఆవకాయ అయినా పెట్టుకోవడం చాలా తేలికే కానీ మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా పడితేనే ఆవకాయకి రుచి. అందుకనే మెజర్‌మెంట్స్ కరెక్ట్‌గా చూడండి. నెక్స్ట్ 1 ½ కప్ ముక్కలు వేసి అన్నీ బాగా కలపాలి. మీకు ముక్కలు ఎక్కువ ఉండడం ఇష్టం అనుకుంటే 2 కప్స్ వరకు కూడా ముక్కలు వేసేసుకోవచ్చు. పర్వాలేదు. కొద్దిగా పసుపు, హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని కలుపుకోవాలి. నేను ఫస్ట్ ఉప్పు, కారం వేస్తున్నప్పుడు మర్చిపోయాను వేయడం. సో, ఇప్పుడు వేశాను. మీరు ఆ టైంలోనే వేసేసుకుంటే ఒకేసారి అంతా కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ పెసరావకాయకి వెల్లుల్లిపాయలు, మెంతిపొడి ఏమీ వేయకూడదండి. అప్పుడే ఆ పెసరపొడి ఫ్లేవర్ తెలుస్తుంది. ఇలా అన్నీ కూడా బాగా కలిసాక కిందకి బాగా ఎయిర్ గ్యాప్స్ లేకుండా ప్రెస్ చేసేసి పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఫైనల్‌గా ఇలా కొంచెం ఆయిల్ ఉంచేస్తున్నాను. ఈ ఆయిల్‌ని థర్డ్ డే యూజ్ చేసుకుంటాను. చాలామంది ఆయిల్ కూడా అంతా ఒకేసారి వేసి కలిపేస్తారు. కానీ మా ఇంట్లో పద్ధతి అయితే ఇది. నాకు మా ఇంట్లో ఆవకాయ అంటే చాలా ఇష్టం, నచ్చుతుంది. ఏడాది పాటు ముక్క గట్టిగా ఎర్రగా కూడా ఉంటుంది ఆవకాయ. అందుకని నేనైతే ఇదే పద్ధతిలో పెడుతూ ఉంటాను ఎప్పుడూను. నెక్స్ట్ మూత పెట్టేసి దీన్ని ఒక 3 రోజుల పాటు కదపకుండా ఉంచేసుకోవాలి. థర్డ్ డే మూత తీసి ఒకసారి తిరగకలుపు కలిపి ఎయిర్ గ్యాప్స్ అన్నవి లేకుండా మళ్ళీ ఒకసారి కిందకి ప్రెస్ చేసేసి మిగిలిన ఆయిల్ కూడా వేసేసేయాలి. ఇలా మిగిలిన ఆయిల్ కూడా వేసేసి మూత పెట్టుకొని మళ్ళా ఒక రోజు పాటు ఊరనివ్వాలి. ఫోర్త్ డేకి టేస్టీ పెసర ఆవకాయ తినడానికి రెడీ అయిపోతుంది. మేము జనరల్‌గా ఆవకాయ పెట్టుకుంటున్నప్పుడు ఈ పెసర ఆవకాయ కూడా ఒక 2 కాయలు పెట్టుకుంటూ ఉంటాము. ఎందుకంటే ఈ ఆవకాయ ఎక్కువ రోజులు నిలవ ఉండదు. 2 నెలలు మాత్రమే నిలవుంటుంది. అందుకనే ఆవకాయ పెట్టుకున్న కొత్తల్లో ఫస్ట్ 2 నెలలైతే ఈ ఆవకాయ తినేస్తూ ఉంటాము. తర్వాత మామూలు ఆవకాయ తింటాము. మీరు కూడా తప్పకుండా పెట్టుకోండి. చాలా బావుంటుంది. టేస్టీగా, కమ్మగాను. వీడియోస్ నచ్చుతున్నట్టు అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. మరిన్ని క్విక్, టేస్టీ అండ్ హెల్తీ డిఫరెంట్ రెసిపీస్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.